హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ కాదండి, స్టిచ్చింగ్. ఇది అయితే లైనింగ్ జాకెట్ జారిపోయే క్లాత్ అయితే మనం ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలి చూపిస్తాను. దానికోసం ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకుందాం. ఈ క్లాత్ అయితే బాగా జారిపోయే క్లాత్ అండి, వాషబుల్ శారీ కదా. దానికి ఇట్లా జరిగిపోకుండా మధ్యలోకి ఒక కుట్టు వేసేసుకోండి. లూజ్ కుట్టైనా వేసుకోవచ్చు. అలాగే దానికి రెండు రివర్స్లో కాకుండా కరెక్ట్గా పెట్టుకొని రెండో దానికి కూడా సేమ్ అలాగే సరి చేసుకోండి. ఫస్ట్ క్లాత్ ఇలా మొత్తం నీట్గా సరి చేసుకోవాలి. ఇట్లా నీట్గా సరి చేసుకున్న తర్వాత ఇట్లా మధ్యలో ప్రెస్ చేస్తే ఏదన్నా లూజ్ లేకుండా ఉండిద్ది అనమాట. ఇట్లా మళ్ళీ మధ్యలోకి దీనికి కూడా కుట్టేసేసేయండి. ఇట్లా కుట్టేసి ఇట్లా లాగేసేయండి. లాగితే ఏమన్నా బబుల్స్ లాంటివి పట్టేసినట్టుగా కుచ్చులాగా వస్తే అదనేది పోయిద్ది అనమాట. ఇట్లా ఇప్పుడు రౌండ్గా లైనింగ్ మీద కుట్టుబడేటట్టు మనం ఒరిజినల్ క్లాత్ ఎక్కువ కట్ చేసుకున్నాం కదా, అదే కాకుండా లైనింగ్ మీదే కుట్టుబడేటట్టు వేసేసుకోండి. ఇట్లా సరి చేసుకుంటూ నీట్గా ఇట్లా అంచుకి కుట్టేసేసుకోండి. ఇలా కుడితే అసలు మనం ఫ్రంట్ డాట్స్ వేసినా కూడా లూజ్ అనేది రాదు క్లాత్. ఇట్లా క్లాత్ అయితే చాలా పలుచగా ఉంది, అందువల్ల కొంచెం పోసకుట్లా వస్తుంది. అందుకని నేను అట్లా లాగుతున్నాను అనమాట. అలా అయితే కరెక్ట్గా వచ్చేసిద్ది. ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు అలాగే రెండోది కూడా మధ్యలోకి ఆల్రెడీ మనం కుట్టు వేసాం కదా, ఇప్పుడు చుట్టూ సమానంగా దీనికి కూడా సేమ్ ఇలాగే క్లాత్ సరి చేసుకుంటూ కుట్టు వేసుకోండి. ఎంతో ఈజీగా వేసుకోవచ్చండి లైనింగ్ జాయింట్ అనేది. ఇలా వేస్తే ఒగ్గులు రాకుండా నీట్గా ఉండిద్ది. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలో నీట్గా మనకి పైన క్లాత్ లైనింగ్ కలిపి ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనికి కూడా అంతే, ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం. ఇలా ఎంతో టైం పట్టదు, 40 నిమిషాల్లో లైనింగ్ బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. చూడండి, ఇట్లా రౌండ్గా లేదు కదా, అట్లా పట్టేసినట్టుందనమాట. ఇది ఇలా లాగమని కాదండి, ఇది నా మిషన్లో ప్రాబ్లం. ఇది అలా పొసకుట్లాగా వస్తుంది, దానికోసం నేను లాగుతున్నాను అనమాట. లేకపోతే అట్లా లాగే పని లేదు. నీట్గా క్లాత్ కట్ చేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తే సరిపోయిద్ది. చూడండి, ఎక్కడ లూజ్ లేకుండా ఎలా జాయింట్లు వేసాము. అలాగే ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో దానికి మార్కింగ్ వేస్తాను చూడండి. లైనింగ్ మీద అయితే బాగా కనపడుతుంది కదా, లైనింగ్ మీద చూద్దాం. రెండు సమానంగా ఇలా పెట్టేసుకొని మీ చేతికి వీలుగా ఉండేటట్టుగా క్లాత్ పెట్టుకోండి ఎప్పుడైనా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుందాము. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకుందాం. ఆది బ్లౌజ్తో మార్కింగ్ వేసేటప్పుడు ఎలా వేసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ ఉక్సుల పట్టీ కోసం, కాజల పట్టీ కోసం ఇట్లా ఖర్చు కోసం ఒక గీత కొట్టేసేయండి 1/2 ఇంచుతోటి. ఇప్పుడు అక్కడి నుంచి మెయిన్ డాటు ఎంత గ్యాప్లో ఉందో చూసుకోండి అక్కడికి. ఇప్పుడు దానికి మనం 3 ఇంచుల వెడల్పుతోటి ఒక మార్కింగ్ వేసుకుందాం. 3 ఇంచుల వెడల్పుతో అయితే సరిపోయిద్ది. ఏ సైజు వారికైనా కూడా ఇట్లా ఈ 3 ఇంచులు సరిపోయిద్ది అనమాట. మధ్యలోకి 1.5 చూడండి, అది మెయిన్ డాట్ అనమాట, మెయిన్ డాట్ వేసే ప్లేసు. దానికోసం మార్కింగ్ ఈ విధంగా వేసుకోండి. ఇలా ఆది బ్లౌజ్ తోటి వేసుకుంటున్నాం కదా, వేసేటప్పుడే చూడండి ఒకసారి
దీనికి ఉక్సులు పట్టి వైపు నేను అసలు క్రాస్ కట్ చేయలేదు. షేప్ పట్టి పొడవు ఎంత అయితే ఉందో అలాగే సమానంగా ఉంచాను అనమాట. మార్కింగ్ వేసా కానీ కట్ చేయలేదు, మీకు చూపించాలని కట్ చేయకుండా అలాగే లైనింగ్ జాయింట్ వేశాను. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా మడతేసి అయినా మనం వేసిన మార్కింగ్ దగ్గర కటింగ్ పెట్టుకుంటే సరిపోయిద్ది, చిన్న కట్స్ ఇచ్చుకుంటే. అలా కాదు అనుకుంటే దేనికి దానికైనా కూడా ఇలా రెండు వైపులా పడేటట్లుగా ఘాట్లు పెట్టుకోండి. రెండు పార్ట్లకి కలిపి మనం ఇట్లా మధ్యలో మూడు చాట్లు ఇచ్చాను చూడండి. ఇప్పుడు 3 ఘాట్లు ఇచ్చాను కదా. ఇప్పుడు మెయిన్ డాట్ కుట్టిన తర్వాత మార్కింగ్ వేసినంత వరకే పొడవే వేసుకోండి. పొడవు వచ్చేసి 3 ఇంచుల పొడవు వేసుకోవచ్చు. 3 ఇంచుల పొడవు, 3 ఇంచుల వెడల్పు కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఇలా ఆ డాట్ వేసినప్పుడు షోల్డర్ని కూడా కరెక్ట్ చేసుకోండి. షోల్డర్కి ఎదురుగా రావాలన్నమాట. షోల్డర్కి ఎదురుగా వస్తే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా క్రాస్గా వేసేసుకోండి. ఇప్పుడు చూద్దాం. మెయిన్ డాట్ వేసాం కదా. మెయిన్ డాట్ వేసిన దగ్గర నుంచి ఇప్పుడు మనం సైడ్ కూడా ఒక డాట్ వేయాలి. దానికోసం కూడా ఖర్చు వదిలి పెట్టుకొని ఇప్పుడు వీళ్ళకి మనం ఉక్సులు పట్టి వైపు కట్ చేసేటప్పుడే క్రాస్ తీయాలి, కానీ తీయలేదు నేను. చూపిస్తాను చూడండి. ఇలా కుట్టిన తర్వాత కూడా తీసుకోవచ్చు ఇలా క్రాస్గా. ఇప్పుడు క్రాస్గా ఎంత పొడవు కావాలో, ఉక్సులు పట్టి కొంతమందికి పొడవుగా ఉండవు కదా, అలా చూడండి. అట్లా రౌండ్గా దానిపైన కుట్టేసేయండి. ఎందుకంటే లైనింగ్ కూడా కలిపి ఉంది కదా, మనం కట్ చేసినప్పుడు మళ్ళీ ఓపెన్ అవ్వకుండా అనమాట. ఇప్పుడు మనం కుట్టేసిన దాని పక్కనే కట్ చేసుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్టు కొన్ని మెయిన్ డాట్ వేసేటప్పుడు ఒకవైపున క్లాత్ సరిపోడక ఎక్కువ తక్కువ వచ్చిద్ది అనమాట. అలాంటి వాళ్ళకి ఇలా వేసుకోవచ్చు. చూడండి, మనం వేసింది ఒక్క డాట్ అయినా కూడా ఎంత నీట్గా ఉందో పర్ఫెక్ట్గా. ఇప్పుడు సైడ్ డాట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్ని ఇట్లా సగానికి కలిపి పట్టుకొని వేసేసుకోవచ్చు. ఇంకా దీనికి ప్రత్యేకంగా ఏం కొలత అవసరం లేదు. ఇది కూడా 3 ఇంచులు 2.5 ఇంచులు పొడవు ఉండేటట్లు వేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇలా పట్టుకున్నామంటే మూడో డాటు ఆటోమేటిక్గా ఎక్కడ వేయాలి అనేది అదే చూపించిద్ది అనమాట మనకి. ఇలా చూడండి, ఈ రెండు సమానంగా ఎలా కరెక్ట్గా వచ్చినాయో అలాగే ఇప్పుడు మనం మూడో డాట్ కూడా వేసేసుకుందాం. ఇలాగ నీట్గా వేసేసుకోండి. చూడు, మూడిటికి ఎలా కార్నర్ లాగా కలిసిందో చూడండి. 3 డాట్లకి ఒకే ప్లేస్లో కరెక్ట్ గ్యాప్ అనమాట. చూడండి, ఇది వాషబుల్ శారీయే. సిల్క్ చీర క్లాత్ మీద మనం కుట్టినా కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వేసాం కదా, దాన్ని ఆ ఖర్చుని మడతేసి కుట్టేసేయండి. అది షేప్ పట్టి కుట్టేటప్పుడు ఆ ఖర్చు అనేది షేప్ పట్టీలోకి పడకుండా ఇట్లా మడతేసి కుట్టుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. కట్ చేయొద్దు, కట్ చేస్తే మళ్ళీ పీసులు వచ్చేసిద్ది. కట్ చేయకుండా అలా మడతేసి కుట్టేసుకోండి. చూడండి, అడుగున లైనింగు ఒరిజినల్ సమానంగా పడ్డాయి అన్నమాట కుట్లు. సేమ్ ఇప్పుడు దీన్ని కూడా అలాగే వేసేసుకుందాం. 3 డాట్లు పెట్టాం కదా, ఆ 3 ఘాట్లకి సమానంగా అలా పట్టేసుకొని ఇది కూడా ఇట్లా ఈ డాట్ వేసేటప్పుడు అక్కడ చూసుకుంటూ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా సరి చేసుకోండి. అక్కడ సమానంగా పట్టుకున్నాంలే అని చెప్పి షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకోకపోతే షోల్డర్ దగ్గర అనేది పక్కకి వెళ్ళిపోయిద్ది. అలా వెళ్ళకుండా చూసుకోండి. సేమ్ ఇప్పుడు మనం ఇందాక ఒకదానికి కదా కట్ చేసింది,
ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా కట్ చేద్దాం. దీనికి కట్ చేసేటప్పుడు ఫస్ట్ కటింగ్ చేసాం కదా ఒక పార్ట్కి, దాన్ని ఇలా పెట్టుకొని ఎంత పొడవును కట్ చేసామో ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకొని మెయిన్ డాట్ వేసిన దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా మార్కింగ్ వేసుకొని నేనైతే ఒక కుట్టు వేస్తున్నాను. ఆ కుట్టు వేయకపోతే మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ లూజ్ వచ్చేసిద్ది. అలా లూజ్ రాకుండా ఉండడానికి ఇలాగ కుట్టు వేసిన తర్వాత కట్ చేసుకోండి. చూడండి, జారిపోయే క్లాత్లు అయితే ఇలా మధ్యలోకి కనుక మనకి లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు ఒక కుట్టు వేసుకున్నామంటే చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అనేది. అలాగే ఇప్పుడు ఈ రెండింటిని పట్టుకుంటే మూడో డాటు ఫస్ట్ రఫ్ చేయండి. రఫ్ ఇచ్చేసి లాస్ట్కు ఇట్లా తేలిపోవాలన్నమాట. కుట్టు తేలిపోయినా కూడా లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి కలిపి రావాలి కుట్టు. చూడండి బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందా. ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా కట్ చేయకుండా కుట్టేసేయండి మడతేసి. ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకుందాం. షేప్ బెల్ట్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో లైనింగ్ వేసాను కదా, ఎంత ఇన్విజిబుల్ వేయట్లేదు, నార్మల్గానే వేస్తున్నాను. ఇట్లా షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత కూడా ఎలా ఉందో చూద్దాం. ఇట్లా ఇలా నీట్గా పాదం ఖర్చు సరిపోయిద్ది, ఇక్కడ ఎక్కువ ఖర్చు అవసరం లేదు. ఇట్లా పైనుంచి ఒక కుట్టు వేసేయండి. ఇప్పుడు లైనింగ్ని మనం కలిపి వేయలేదు, ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఒక క్లాత్ పెట్టామన్నమాట. ఆ రెండింటిని కలిపి మాత్రమే కుట్టేశాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా మడతేసి నీట్గా పైన కుట్టేసేసుకుందాం. ఇట్లా పైన ఇట్లా కుట్టేసుకుంటే మనం లోపల కొంచెం గుచ్చుకునే క్లాత్ వేసినా కూడా మనకి పైకి అనేది గుచ్చుకోదనమాట. ఇప్పుడు లైనింగ్ ఒక్కటే మనకి ఖర్చు కనపడిద్ది కదా, లైనింగ్ ఒక్కటే గుచ్చుకుని ఎటు లైనింగ్ గుచ్చుకోదు కదా. సేమ్ అలాగే ఇప్పుడు రెండోది కూడా కుట్టేసుకుందాం. ఇట్లా పైనుంచి కుట్టు వేసేసుకోవటమే. ఇది కూడా ఫస్ట్ ఎలా కుట్టామో ఇది కూడా అలాగే కుట్టేసుకొని చూడండి. ఇప్పుడు దీనిపైన లైనింగ్ వేసి కూడా కుట్టు వేసుకుందాం. ఇప్పుడు మొత్తానికి 3 కుట్లు వేసామన్నమాట షేప్ బెల్ట్ దగ్గర. ఇలా వేసుకోండి, ఇన్విజిబుల్ రాని వాళ్ళు కూడా నీట్గా ఉండిద్ది. లోపల వేసిన క్లాత్ అనేది కుచ్చుకోకుండా ఉండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసేయండి.